ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని గోధుమ రవ్వ దోశలు చేయడం చాలా ఈజీ. ఎలా చేసేలా చూసేద్దాం, చకచకా చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోని ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు 2 సార్లు శుభ్రంగా కడిగైతే తీసుకుంటున్నాను. చూడండి, కడిగేసి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోని అరకప్పు పెరుగునైతే వేస్తున్నాను. పులిసిన పెరుగు అయితే మరీ టేస్టీగా ఉంటుంది. అందులోని ఒక కప్పు వాటర్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననిద్దాం. ఈలోపు చట్నీ కోసం అయితే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను. అందులోని 2 స్పూన్ల నూనె అయితే వేసుకున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి 1 నిమిషం ఫ్రై అవనిద్దాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇంతకీ ఇది టమాటా చట్నీ అండి. అందులోని 1 స్పూను ధనియాలు కూడా వేసేసుకుని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత అందులోని పచ్చిమిరపకాయలు ఒక 6 కట్ చేసుకుని తీసుకున్నాను, అవైతే వేసేసాను. అందులోని 2 పెద్ద పెద్ద టమాటాలు అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకున్నాను. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. చూడండి, ఇలా అవ్వాలి సాఫ్ట్గా. ఇదే టైంలో ఒక 3 ఇంచుల కొబ్బరి ముక్క అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కనుక ఇందులో వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. కార్తీక మాసం కాబట్టి నేనైతే వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టేద్దాం. ఫస్ట్ నార్మల్గా మిక్సీ పట్టేసిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పడితే చట్నీ చక్కగా నలిగిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ విత్ చట్నీ కూడా. హార్డ్లీ మనకి ఒక 10 to 15 మినిట్స్లో అయితే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. చూడండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇలా ఉండాలి. మీకు ఇంకా పలుచగా కావాలితే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే పోపు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు అంత టైం లేదు, సో పక్కన పెట్టేశాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న గోధుమ రవ్వ బ్యాటర్ని ఇంకొకసారి అయితే మిక్స్ చేస్తున్నాను. రవ్వ అయితే చక్కగా నానిపోయిందండి. నిజంగా ఇట్టే ఇన్స్టెంట్గా మనం చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న గోధుమ రవ్వ బ్యాటర్ని అయితే అందులో వేసేసుకోవచ్చు. ఇందులో నేను ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. మీరే మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. మనం ఎక్స్ట్రా వాటర్ ఎందుకు యాడ్ చేయట్లేదు అన్నది మీకైతే తెలుస్తుంది. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. కంగారు ఏం పడక్కర్లేదు. కార్తీక మాసం లేదా స్వాములకి ఈవినింగ్ ఒడికి ఏం వండాలి అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇది తయారు చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లో ఏదన్నా కొత్తగా వండాలన్నప్పుడు ఇది ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది. సాఫ్ట్ కన్సిస్టెన్సీ. మనకి దోసల పిండి ఎలా ఉంటుంది అదే విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. వేసేసి అందులోని రుచికి సరిపడగా ఉప్పు, ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. షుగర్ పేషెంట్స్కి అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి ఈ గోధుమ రవ్వ అయితే బాగా ఉపయోగపడుతుంది. అలాగే డైట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. హెల్తీగా, టేస్టీగా ఇంట్లోనే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ బాగా వేడిగా ఉండాలి. వేడైన తర్వాత అప్పుడు మనం తీసుకున్న మిశ్రమాన్ని మరొక్కసారి కలుపుకుని ఆ ప్యాన్ పైన వేసేద్దాం. మనం దోశ ఎలా వేసుకుంటామో అదే విధంగా అయితే వేసేసుకోవడమే. చూడండి, అలా వేసేస్తున్నాను. దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నా.
చూసారా చాలా సింపుల్గా దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవచ్చు. బట్ ఇది కరకరలాడుతూ ఉండదండి, సాఫ్ట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. డైట్ చేసేవాళ్ళు తప్పకుండా తినండి. వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. లైట్గా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఆగి నేను చూపిస్తున్న విధంగా అయితే దోశని ఎడ్జెస్ని ఒక్కసారి కట్ చేద్దామండి. కట్ చేయడం అంటే ముక్కలు కాదు, నేను చూపిస్తున్న విధంగా చేయమని చెప్పేసి అంటున్నాను. చూసారా, ఇలాగా మొత్తం దోశ ఈజీగా టర్న్ అయిపోయింది. ఇప్పుడు మరొక్క నిమిషం ఆగి మనం చూస్తే కనుక చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. సాఫ్ట్ దోశ అయితే రెడీ అయిపోతుందండి. ఇదే విధంగా మిగతా పిండితో మనం దోశలు వేసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా టేస్టీగా సాఫ్టీగా ఉండే గోధుమ రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి టమాటా చట్నీ అయితే భలే టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా కారం కారం కానీ. సో అందుకనే టమాటా చట్నీ చేశాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.